వాటిక డీటెయిల్స్ లోకి వెళ్తే వైసీపీ అధినేత జగన్ క్యాంప్ ఆఫీస్ పై తాటికాయలు వేసిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. 3 రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. నిందితుల వాహనాన్ని పోలీసులు గుర్తించారు. 3 యువకులను తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, జగన్ క్యాంప్ ఆఫీసుపై ఎవరైతే దాడి చేశారో తాటికాయలతో వారిని గుర్తించినట్లుగా తెలుస్తోంది. మరి వారి వివరాలు ఏంటి? ఏమన్నా వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారా పోలీసులు? ఏంటి? తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కార్యాలయం, అలాగే మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నివాసం ఉంటుంది. ఒకటే ప్రాంగణంలో 2 ఉంటాయి. అయితే ఇక్కడ 3 రోజుల క్రితం కూడా కొందరు గుర్తులేని వ్యక్తులు కూడా ఒకసారిగా కారులో దూసుకువచ్చి అక్కడ ఉన్న ఆ ఇంటి జగన్ ఉండే నివాసం క్యాంప్ ఆఫీస్ పైన కూడా ఒకసారి కూడా కొందరు కారులోంచి కూడా తాటికాయలతో ఒక్కసారిగా దాడి చేసి అక్కడ నుంచి వెంటనే వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఈ ఘటనతో అక్కడ అప్రమత్తమైన అక్కడ వైసీపీకి సంబంధించి కూడా ఏదైతే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారో సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అక్కడ అప్రమత్తమయ్యారు. వాళ్ళు వచ్చేలోగా కూడా అక్కడ కారులో వచ్చిన వ్యక్తులు కూడా అక్కడ నుంచి పరారీ అయ్యారని జరిగింది. అయితే దీనిపైన కూడా మొత్తం అక్కడ వైసీపీకి కార్యాలయానికి సంబంధించిన అయితే సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. వాళ్ళంతా సీసీ కెమెరా ద్వారా కూడా ఫుటేజ్ అంతా తీసుకున్నారు. ఆ ఫుటేజ్ ద్వారా కూడా ఆ కారు నంబర్తో పాటు కారు విజువల్స్తో పాటు అక్కడ ఏదైతే తాటికాయలు దాడి చేశారో ఆ విజువల్స్ మొత్తం కూడా సీసీ ఫుటేజ్ మొత్తం కూడా ఆ తాడేపల్లి పోలీసులకు కూడా వైసీపీ నేతలు అందివ్వడం జరిగింది. తర్వాత వైసీపీ నేతలు కూడా ఈ ఘటనపై కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే మాజీ సీఎం వైసీపీ అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంటిపైన రక్షణ కరువు అయిందని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చేసుకున్నాయి. ఖచ్చితంగా తమ అధినేతకు కూడా చర్యలు భద్రతా చర్యలు లోపభూష్టంగా అని చెప్పేసి కూడా ఫిర్యాదు చేశారు. అయితే దీనిపైన కూడా తాడేపల్లి పోలీసులు ఇప్పటికే వాళ్ళ ఫిర్యాదు మేరకు కూడా వాళ్ళు కేసు నమోదు చేసుకున్నారు. దీనిపైన కూడా తాడేపల్లి పోలీసులు ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇది ఇచ్చారు, వైసీపీ నేతలు ఇచ్చారు. దాని ఆధారంగా కూడా ఆ కారు నంబర్ ట్రేస్ అవుట్ చేశారు. ఆ కారు నంబర్ ఆధారంగా కూడా ఆ కారులోని వ్యక్తులు ఎక్కడ ఉన్నారో ఎక్కడ ఆ కారుకు చెందిందని చెప్పేసి మొత్తం వివరాలు సేకరించి దాని తర్వాత కూడా ఆ కారును కూడా ఇప్పటికే తాడేపల్లి పోలీసు కూడా తమ అదుపులోకి తీసుకున్నట్టు కూడా సమాచారం. అలాగే ఆ రోజు ఏదైతే కారులో ఎవరు ఉన్నారో ఆ ముగ్గురు యువకులు ఉన్నట్టు కూడా తాడేపల్లి పోలీసులు గుర్తించినట్లు సమాచారము. ఆ 3 యువకులను కూడా ఇప్పటికే తాడేపల్లి పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారము. అయితే ఈ 3 యువకులు ఎవరు, ఎక్కడికి, ఎందుకు వాళ్ళ ఆ తాటికాయలని అక్కడ జగన్ నివాసం పైన ఒక్కసారిగా దాడి చేశారనే ఘటన పైన కూడా తాడేపల్లి పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మొత్తం చూసుకున్న మటుకు ఏదైతే అంటే స్థానికంగా కొద్దిగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే ఆ 3 యువకులు ఎవరన్న కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపడతారు. ఎందుకు వాళ్ళు తాటికాయలతో దాడి చేశారని చెప్పేసి కూడా పూర్తిగా వారు వివరాలు సేకరించారు. మొత్తం మీద తాడేపల్లి పోలీసులు అదుపులో ప్రస్తుతం 3 యువకులు అదుపులో ఉన్నారు. దుర్గా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.